బంగారు గుడ్డు కథ. ఒకప్పుడు ఒక పేద రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతను తన పొలంలో కష్టపడి పని చేసేవాడు, కాని తన కుటుంబానికి తినడానికి తగినంత సంపాదించలేకపోయేవాడు. ఒకరోజు ఉదయం రైతు తన కోడుల గూడు వద్దకు వెళ్ళాడు. గూడు చూసిన అతను ఆశ్చర్యపోయాడు. ఒక కోడి బంగారు గుడ్డు పెట్టింది. మొదట అతనికి నమ్మకంగా అనిపించలేదు. కాని పట్టణంలోని బంగారం పనివాళ్లకు చూపగా అది నిజమైన బంగారం అని తేలింది. ప్రతిరోజు ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్లను అమ్ముతూ రైతు కాస్త కాస్త ధనవంతుడు అయ్యాడు. అతను పెద్ద ఇల్లు కట్టించాడు, మంచి బట్టలు కొనుగోలు చేశాడు, ఇంకా ఎక్కువ భూమిని సొంతం చేసుకున్నాడు. కాని కాలక్రమేణా అతనిలో ఆపేక్ష పెరిగింది. ప్రతిరోజు ఒక గుడ్డు కోసం ఎందుకు వేచి చూడాలి? కోడిని చంపితే అన్ని గుడ్లు ఒకేసారి పొందవచ్చు అని అతను ఆలోచించాడు. తన భార్య హెచ్చరికలను పట్టించుకోకుండా అతను కోడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కత్తి తీసుకుని కోడిని కోశాడు. కాని అతని ఆశలు భగ్నమయ్యాయి. కోడిలో ఏ బంగారు గుడ్లు లేవు. అది ఒక సాధారణ కోడిగా మారిపోయింది. రైతు తన పొరపాటును గ్రహించి బాధపడ్డాడు. ఇప్పుడు అతనికి ఏ కోడి లేదు, ఏ బంగారు గుడ్లు లేవు. అతని ఆపేక్ష అతనికి ఉన్నదాన్ని పూర్తిగా నశింపజేసింది.